సంగబడుతున్నాడు, నేను చూస్తూ ఉన్నాను. మరి అలా నోరు తెరచి మండలంలో భూమికి ఆకాశములకు ఒకటే నోరు తెరుస్తూ ఉన్నాడు. ఆకాశానికి ఒక పదవి సాచిందంట, సముద్రములకు రెండో పదవి పెట్టిందంట. ఎలా వెళతావో వెళ్ళమన్నదట. అప్పుడు ఆంజనేయులు వారు, ఆహా ఈమె మాయ అద్భుతముగా ఉన్నది రామచంద్ర, నోట్లోకి ప్రవేశించమంటుంది కదా. ఈమె నువ్వు గర్భక్షేత్రం చేయాలంటే నోట్లో ప్రవేశించాలని కడు సూక్ష్మ రూపుడై వడచి మృంగుచునున్న ఊరకయోడే రఘురా అయ్య బాబాయ్ ఏటి గొంతులో నొప్పి, బాబాయ్ బాబాయ్ గొంతులో నొప్పి, కడుపులో నొప్పి, బాబాయ్ బాబాయ్. జై శ్రీరామచంద్ర ప్రభు. ఆకలి తీరన సురసా సురసా, నీ ఆకలి తీరి ఉన్నదా? ప్రకటముక సురస పక్క పక్క నవ్వి నీవు ధన్యుడవయ్యా నేర్పరివయ్యా, నీవు ధన్యుడవయ్యా నేర్పరివయ్యా